హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఎక్కడికో వెళ్తున్నారని అనుకుంటున్నారా? అదేనండి, సమ్మర్ వచ్చింది కదా, అందుకని ఆవకాయకి మామిడికాయలు తీసుకురావడానికి వెళ్తున్నాం. చూసారా ఆ నేచర్ ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్. ఈ ఆవకాయ ఏమో కానండి, ఫుల్గా నా పని మాత్రం అయిపోయిందండి. మా ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వచ్చింది మామిడికాయల కోసం. ఎంత కష్టం ఉన్నా ఆవకాయ అంటే ఇష్టం కాబట్టి ఆ కష్టం కూడా చిన్నగానే అనిపించిందండి. పాపం మా నాన్న పొద్దున్నే 6కి లేచి వెళ్ళాల్సి వచ్చింది. ఈ చెట్టు చూసారా ఎంత ఉందో? ఈ ఒక్క చెట్టు దగ్గర దగ్గర ఒక 5-6 వేలు కాయలు కాస్తుందంటండి. చూసారా ఈ చెట్టుని? చూసారా ఇక్కడ ఎన్ని కాయలు పడ్డాయో? పైనుంచి ఒక అన్నయ్య కోస్తున్నాడు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా చెట్టు పైన ఎన్ని కాయలు ఉన్నాయో కూడా చూపిస్తాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా మీకు ఈ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానండి, డైరెక్ట్గా చూస్తే మాత్రం మళ్ళీ ఉన్నాయండి కాయలు మాత్రం. నాకైతే అక్కడే కూర్చుని ఫుల్గా తినాలనిపించింది. ఆ మామిడికాయలు తింటే చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయండి. నార్మల్గా అయితే అస్సలు తినలేము. కోసిన కాయలన్నీ ప్యాక్ చేసుకుని మేము ఒక 200 మ్యాంగోస్ అండ్ మాతో పాటు ఒక తాతయ్య గారు వచ్చారు. ఆయన ఒక 200 మ్యాంగోస్ తీసుకున్నామండి. మీకు ఒక విషయం చెప్పాలా, మాకు ఈ మ్యాంగోస్ అన్నీ ఫ్రీయేనండి. ఎందుకంటే అది మా రిలేటివ్స్ చెట్టు కాబట్టి ఎంతో కష్టపడి ఇంటికి తీసుకొచ్చాము. ఆ తర్వాత మా అమ్మ వాటిని నీట్గా కడిగి వాటి పైన ముచ్చుకు తీసిందండి. నీట్గా తుడుచుకోవాలండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఆ తర్వాత వాటిని మార్కెట్కి తీసుకెళ్ళి ముక్కలు కొట్టించి తీసుకొచ్చారండి. నేను ముక్కలు కొట్టించినప్పుడు వెళ్ళలేదు, అందుకని ఆ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ వాటిని నీట్గా తుడుచుకుని ఆ ముక్కలకి పైన పొప్పర్ లాంటిది ఉంటుందండి, దాన్ని క్లీన్ చేసుకోవాలి. ముక్కలు క్లీన్ చేసుకునేటప్పుడు టెంక ఉన్న ముక్క మాత్రమే తీసుకోవాలి, టెంక లేని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఆవపిండి, మెంతిపిండి, కారం, వెల్లుల్లిపాయలు అన్నీ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇంకో బౌల్లో పక్కన ఆయిల్ పెట్టుకొని ఈ మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో ముంచి ఈ కారంలో వేయాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు ఆవిడ వేస్తారు, అలా వేయాలండి. పచ్చడిలో ఎంతెంత క్వాంటిటీ వేస్తారో నాకు సరిగ్గా తెలియదు, నేను కనుక్కొని చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇలా వేసాక బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఆ ముక్కలు ఎందుకు అలా ఆయిల్లో ముంచుతారంటే ముక్క గట్టిగా ఉంటుందంటండి, అందుకని ఆ ముక్కలు ఆయిల్లో ముంచి వేస్తారు. అంటే మా సైడ్ ఇలా చేస్తారు, మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా సైడ్ అయితే మేము ఇలా చేస్తాము. అండ్ వెల్లుల్లిపాయలు అయితే మేము కొంచెం ఎక్కువే వేసుకుంటాము. వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటే ఎంత మిక్స్ చేస్తే అంత బాగా ఉంటుంది అని చెప్తారు. చూడండి ఎలా కలుపుతున్నారో, పైనుంచి కిందకి, అడుగు నుంచి పైకి బాగా కలపాలండి. ఇంతకీ మీ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకున్నారో కామెంట్ చేయండి. ఇదిగోండి మీకు ఇందాక చెప్పాను కదా, అలా ఆయిల్లో వేయాలి. మేము వేరుశనగ నూనె తీసుకున్నామండి. మీకు ఏ నూనె అంటే వేరుశనగ నూనె తీసుకోవచ్చు, నువ్వుల నూనె తీసుకోవచ్చు, లేకపోతే కొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్తో కూడా చేసుకుంటారు. దాన్ని అందులో మిక్స్ చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు మీరు. మా ఇంట్లో మా అమ్మకి పచ్చడి కలపడం రాదండి, అందుకని మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఆవిడ కలుపుతారు పచ్చడి, ఆవిడని పిలిపించాము. చూడండి ఆవిడ ఎంత బాగా కలుపుతున్నారు, చూస్తుంటేనే ఆకలిస్తుంది కదా. అయితే కలిపిన వెంటనే తినడం నచ్చదండి, ఊరిపోయాక తినడం ఇష్టం. చూసారా అండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆవకాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుందని అంటారు, కానీ ఆయిల్ ఉంటేనే మంచిదండి, పచ్చడి వేగ పాడవకుండా ఉంటుంది. చూడండి మీరు ఎంత ఆయిల్ వేస్తున్నారు. ఇదండి మా ఆవకాయ ఫైనల్ అవుట్పుట్. కానీ ఎంత మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి. చూడండి ఎంత బాగా ఆవిడ మిక్స్ చేస్తున్నారు. అంటే మీరు చేతికి గ్లౌజులు వేసుకోలేదు అది ఇది అనుకోకండి, ఎందుకంటే ఆవిడ చేతులు చాలా క్లీన్గా కడుక్కునే చేస్తున్నారు, అందుకనే మేము ఇంకా గ్లౌజెస్ అది వేయలేదంటే ప్లాస్టిక్ ఇన్వాల్వ్ అవుతుంది అన్న ఉద్దేశంతో
గ్లౌజులు అవి ఏమీ వేయలేదు. లాస్ట్‌లో మెంతులు వేస్తున్నారు. ఇది ఇంకో రకం పచ్చడండి. మా సైడ్ దీన్ని ముక్క మాగాయ అంటారు. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. అంటే చాలా కష్టమండి. నేను ఫస్ట్ క్లిప్పింగ్స్ తీయడం మర్చిపోయాను. అంటే మ్యాంగోస్‌ని పీల్ చేసి, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కొట్టి, దాన్ని ఎండలో పెట్టాలి. అంటే మరీ ఎండిపోకూడదు, అలా అని మరీ ఎండ లేకుండా ఉండకూడదు. అండ్ అక్కడ ఒక పక్కనేమో మొన్న కలిపిన ఆవకాయని డబ్బాలోకి తీస్తున్నారు. ఇందులో ఎక్కువ మెంతిపిండి వేసుకుంటారండి ఆవపిండి కన్నా. ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళకి పచ్చడి చాలా మంచిది. ఇది కూడా సేమ్ ఆవకాయ పచ్చడిలాగే అండి. ఎలా అంటే కారం, ఉప్పు, వెల్లుల్లి అండ్ ఆవపిండి, మెంతిపిండి. ఇందులో ఏంటంటే ఆవపిండి తక్కువ వేసుకుంటారు, మెంతిపిండి ఎక్కువ వేసుకుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం మెంతిపిండి ఎక్కువ వేసుకున్నా కూడా మంచిదేనండి. సేమ్ రెండు ఒకటేలాగా, కాకపోతే ఇది చిన్న ముక్కలు కోసి ఎండబెడతారు. కూడా ముక్కలు ఫుల్ ఎండిపోకూడదండి. ఇలా ముద్ద చేస్తే, మనం చేతితో ముద్ద చేస్తే అది అన్నం ముద్ద టైప్లో అవ్వాలి. నెక్స్ట్ దీంట్లో కూడా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇంకా చెప్పాలంటే ఆవకాయలో కన్నా ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ పచ్చడి కూడా సేమ్ మొన్న ఆవకాయ ఎవరైతే కలిపారో ఆ ఆంటీయే కలిపారు. కానీ ఇది తక్కువ వేసుకున్న ఆవకాయ కన్నా ఎక్కువ అన్నంలో కలుస్తుందండి. కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ మీ మీ సైడ్ ఈ పచ్చడిని ఏమంటారు చెప్పండి, కామెంట్ చేయండి. మా సైడ్ అయితే దీన్ని ముక్క మాగే అంటారండి. మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, సేమ్ సిచ్యువేషన్ అండి. నాకు ఇప్పుడు ఈ వీడియోకి డబ్బింగ్ చెప్తున్నా కూడా ఫుల్ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఈ పచ్చడిని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి మీరే ఎంతసేపు కలుపుతారో పాపం మా ఆంటీ. ఇందులో కూడా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కొన్ని చోట్ల ఇందులో ఇంగువ కూడా వేస్తారు, కానీ మేము ఇంగువ వేయలేదు. ఇంగువ ఎక్కువ వేస్తే పచ్చడి పాడవుతుందండి. ఫైనల్గా మా పచ్చళ్ళ గోల